కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు పర్యటన బిజీగా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈరోజు నిన్నటి దినం ఏదైతే తన సొంత నియోజకవర్గం సొంత ఊరైనటువంటి పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి సింహాద్రిపురం సంబంధించినటువంటి ఏదైతే మెమోరియల్ పార్కు కావచ్చు, రోడ్డు విస్తరణ పనులతో పాటు ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయాలు, అదేవిధంగా పోలీస్ స్టేషను, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసులను కూడా పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి ప్రారంభించినటువంటి విధానముగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఆ సింహాద్రిపురానికే సంబంధించినటువంటి దాదాపు 36 కోట్ల పైగా, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గము, అదేవిధంగా సొంత జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా 3 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రారంభించినటువంటి విధానంగా మనము చెప్పుకోవచ్చు. ఇప్పటికే కడప జిల్లాకు సంబంధించినటువంటి 3 రోజుల షెడ్యూల్ కూడా సీఎం బిజీగా గడిపినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద కడప జిల్లాకు ఆయన వచ్చినంత అనంతరమే ప్రజల్లో కూడా ఒక ఉత్తేజభరితమైనటువంటి వాతావరణం నెలకొనిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఉదయం ఏదైతే బాక్రాపురం నుంచి అదేవిధంగా పులివెందులకు చేరుకొని పులివెందుల్లో ఉన్నటువంటి ఏదైతే సిఎస్ఐ చర్చిలో పూర్తిగా కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసి ఈరోజు క్రిస్మస్ వేడుకలు నిర్వహించి అదేవిధంగా అక్కడ కేక్ కటింగ్ కూడా చేసినటువంటి విధానం ఉంది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలు దేవుని ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా ఎప్పుడు ఎల్లవేళలా తనకు ఉండాలని చెప్పేసి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా ఒకంతగా భావించుకోవచ్చు. మొత్తం మీద పులివెందుల్లో నిన్న జరిగినటువంటి విధానంలో నిన్న ప్రతి ఒక్కరిని కూడా పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారి యొక్క విధి విధానాలపై కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిని అడిగి తెలుసుకున్నటువంటి విధానం కనపడుతుంది. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలతో పాటు పూర్తిగా కూడా ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం కూడా అందరికీ ఆనందింపజేసినటువంటి విధానంగా కనపడుతుంది. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా మైదుకూరు నియోజకవర్గంలో ఏదైతే వక్ఫ్ బోర్డు చైర్మన్కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వివాహ వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధువరులను కూడా ఆశీర్వదించిన అనంతరము అక్కడి నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు చేరుకొని కడప ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయంలో ఉన్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విధానంలో ఇప్పటికే తనదైన శైలిలో 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఎవరు ప్రజల వద్దకు వెళ్ళారు, ఎవరు ప్రజలను ఏ సమస్యలపై వినతులు ఇచ్చారో ఆ సమస్యలు పరిష్కరించారా లేదా, ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు వెళ్ళాయా లేదా అనే దానికి కూడా పూర్తి స్థాయిలో ఈ 3 రోజుల పాటు కూడా అధికారులతో కానీ సంబంధించిన పూర్తి స్థాయిలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక నేతలతో కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద క్రిస్మస్ వేడుకల అనంతరము ఏదైతే ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాలు బయటపడతాయని చెప్పేసి మనం అందరూ ఊహించుకుంటున్నటువంటి విధానంలో క్రిస్మస్ తదనంతరం కూడా వెలువడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. రానున్నటువంటి ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నియోజకవర్గ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు గెలిపే ధ్యేయంగా వెళ్ళాలంటూ కూడా జగన్ సూచించినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ 3 రోజులు జిల్లా పర్యటన నిర్వహించిన అనంతరము పూర్తి స్థాయిలో కూడా అంతా బిజీగానే కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు.